ఒక రౌడీ షీటర్ చేతిలో ప్రాణం కోల్పోయారు. ఇదే ఆ రౌడీ షీటర్ను అక్కడే పోలీస్ చంపుంటే ఏ విధంగా ఉండేది? మన పౌర సంఘాలు లేదా మానవ హక్కుల సంఘాల వెర్షన్ అట్లా ఎందుకు చంపారు? ముందు వాడిని సరెండర్ గమ్మనాలి, ముందు కాలు మీద కాల్చాలి, లేకపోతే ఇవన్నీ రూల్స్ పాటించాలి అంటారు. వాడు వచ్చి డైరెక్ట్గా అన్నిసార్లు పొడి చేశాడు రౌడీ షీటర్. సో ఇక్కడ ఈ సంఘటన చూస్తే అందరు కూడా ఇప్పుడు ఏంటంటే ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి తెల్లారి నుంచి ఎన్కౌంటర్ చేసేయాలి అని చెప్పారు. సరే, ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ చేసేమని మనం అంటాం, కానీ ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆ చేసిన పోలీసులు సఫర్ అయ్యే విధం మామూలు కాదు. మన దిశ ఎన్కౌంటర్ ఉంది, సజ్జనార్ నేతృత్వంలో అప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. కానీ సుప్రీంకోర్టు దాన్ని తప్పు పట్టింది, ఇట్లా ఎన్కౌంటర్ చేస్తే ఎట్లా అని చెప్పి. ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్న పై లెవెల్ ఆఫీసర్స్ ఓకే, సజ్జనార్ ఓకే, బట్ కింది స్థాయిలో ఎస్ఐఓ సిఐఓ వాళ్ళ మీద కేసులు అవుతాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఎన్కౌంటర్లో పాల్గొన్న వాళ్ళకి మీద కేసులు పెట్టాలని చెప్పి గైడ్ లైన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వరాదు, చాలా 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 ఇబ్బందులు ఉంటాయి. నిజానికి ఈ మావోయిస్ట్ వైలెన్స్ సమయంలో యాక్సిలరీ ప్రమోషన్స్ ఇచ్చారు రెహానా. యాక్సిలరీ ప్రమోషన్స్ అంటే మావోయిస్టులు ఎన్కౌంటర్ చేసిన వాళ్ళకి కొద్ది మంది కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ దాకా డైరెక్ట్గా ప్రమోషన్, అట్లా మావోయిస్టుల దానిలో పనిచేసిన సమయంలో ఉన్నారు. కానీ యాక్సిలరీ ప్రమోషన్స్ ఆ తర్వాత రద్దు చేశారు. అంటే మంచి పర్ఫార్మెన్స్ చేస్తే డైరెక్ట్గా కానిస్టేబుల్ నుంచి బ్యాచ్తో సంబంధం లేకుండా హెడ్ కానిస్టేబుల్ ఉంటే ఎస్ఐ నుంచి సిఐ, అట్లా యాక్సిలరీ ప్రమోషన్స్ పొందిన వాళ్ళు ఆ సమయంలో దాన్ని ఇచ్చారు. సో ఇప్పుడు రియాజ్ ఎన్కౌంటర్లో ప్రమోద్ వీరమరణం పొందారు. ప్రమోద్ను కాపాడేందుకు ఆసిఫ్ అనే వ్యక్తి చాలా అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. అతని చేయి మొత్తం ఇప్పుడు లేని పరిస్థితి. నిజానికి అతన్ని కుటుంబాన్ని కూడా ఆడుకోవాలి. ఒక కామన్ సిటిజన్, ఒక పౌరుడు ఆ ఘటన చూసి దాన్ని అతను పట్టుకునే యత్నంలో హెల్ప్ చేశారు. చాలామంది ఏం చెప్తున్నారంటే నిజామాబాద్లో ఆ సంఘటన జరిగినప్పుడు అతను పొడుస్తున్నప్పుడు చాలామంది చుట్టూ ఉండి మొబైల్ ఫోన్లతో వీడియోలు తీస్తున్నారు, కానీ అతను ఆసుపత్రికి తరలిద్దామంటే ఎవరు ముందుకు రాలేదట, అంబులెన్స్ సమయంలో రాలేదట పోలీసులు. సో పోలీస్ పరిస్థితి ఆ విధంగా నడి రోడ్డు మీద జరిగితే ఎంత ఇబ్బందో మనం చూడొచ్చు. ఒక ఆసిఫ్ అనే వ్యక్తి అక్కడ ఉన్న వెల్డర్ మాత్రం వచ్చి నిజంగా చాలా ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు అతనికి ఇప్పుడు ఎంత ఇబ్బంది ఎదురవుతుంది. అది హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు డీజీపీ కొద్దిసేపు క్రితం దాని గురించి మాట్లాడారు, అంటే ఆసిఫ్ కండిషన్ గురించి చెప్పారు. సో రియాజ్ ఇన్సిడెంట్ అయినా ఆసిఫ్ ఇన్సిడెంట్ అయినా